నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కొన్ని ప్రీ నేటల్ సప్లిమెంట్స్ అని మీకు టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుండగా, ప్రెగ్నెంట్ ఉన్నంగా మీకు ప్రీ నేటల్ సప్లిమెంట్స్ చాలా ముఖ్యమైనవని మీ గైనకాలజిస్ట్, మీ ఆబ్స్టెటిషియన్, మీ డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. సో కొన్ని ప్రీనేటల్ సప్లిమెంట్స్ గురించి నేను చెప్తాను. ఇవి ముఖ్యమైనవి, ఇవి కాకుండా కూడా చాలా ఉంటాయి, కానీ వీటి ఇంపార్టెన్స్ ఏంటో అవి కొంచెం డిస్కస్ చేద్దాం. నేను ఎన్ని ఏ మాత్రలు తీసుకోవాలనేది చెప్పను, బికాజ్ ఇది ఆబ్స్టెటిషియన్, గైనకాలజిస్ట్ చెప్పాలి. వాళ్ళ సలహా లేకుండా కూడా మీరు తీసుకోకూడదు. అఫ్కోర్స్ ఆహారంలో కన్జ్యూమ్ చేయొచ్చు, బట్ సప్లిమెంట్స్ అనేవి డాక్టర్ చెప్తేనే మీరు తీసుకుంటే మీ హెల్త్కి మంచిది. మొదటి సప్లిమెంట్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. మీరు గర్భవతి ఉన్నప్పుడు పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే వెన్నపూస, బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్. ఇది తక్కువ ఉందనుకోండి, డిఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, బ్రెయిన్ డెవలప్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. సో ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ తప్పకుండా ఉంటాయి. నెక్స్ట్ కాల్షియం. కాల్షియం తక్కువ ఉందనుకోండి మీ బాడీలో, మీ బోన్ డెన్సిటీ కూడా తక్కువ ఉంటుంది, మీ బోన్స్ కూడా గట్టిగా ఉండవు. ఇది కాకుండా మీరు గర్భవతి అయినప్పుడు, మీ పిల్లలు గర్భవతి ఉన్నప్పుడు పిల్లల బోన్ డెన్సిటీ కూడా కరెక్ట్గా ఉండదు. వాళ్ళు పుట్టినప్పుడు బాడీ వెయిట్ తక్కువ ఉండడము, బోన్ స్ట్రాంగ్గా ఉండకపోవడం అనేది జరుగుతుంది. సో కాల్షియం కూడా మీరు ఆహారంలో కన్జ్యూమ్ చేయాలి, సప్లిమెంట్స్ లాగా తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. మూడోది అయోడిన్. అయోడిన్ చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ అండి. ఇది మనం ఉప్పులో కూడా యాడ్ చేసి తీసుకుంటాం. అయోడిన్ సరిగా లేదనుకోండి, థైరాయిడ్ అనే ఒక చిన్న ఆర్గన్ సరిగా పనిచేయదు. ఈ థైరాయిడ్ చాలా ముఖ్యమైనది. బాడీ సరిగా ఫంక్షన్ చేయాలంటే, వివిధ రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే థైరాయిడ్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే థైరాయిడ్ ఎక్కువ పనిచేయడము లేదా తక్కువ పనిచేయడం అవుతుంది. రెండు మంచివి కాదు. థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉంటే మిస్క్యారేజెస్ అవ్వడము, పిల్లలు పుట్టాక ప్రాణంతో ఉండకపోవడం, స్టిల్ బర్త్ అంటారు, ఇది ఒక ముఖ్యమైన ప్రాబ్లం. ఇది కాకుండా స్టంటెడ్ గ్రోత్ అంటే సరిగా గ్రోత్ ఉండకపోవడము, లేదా మెంటల్ డిసార్డర్స్ ఉండడము, డెఫ్నెస్ అంటే చౌడు ఉండడం కూడా పిల్లల్లో ప్రాబ్లం ఉండొచ్చు ఈ అయోడిన్ తక్కువ ఉంటే బాడీలో. సో అయోడిన్ అనేది మీరు ఖచ్చితంగా ఫుడ్లో కూడా, సప్లిమెంట్లో మీ డాక్టర్ చెప్తే కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేది ఐరన్. ఐరన్ ఆకుకూరల్లో, మీట్లో, వీటిలో అన్నిట్లో ఉంటాయి. మీకు ఈ లిస్ట్ అనేది మేము చాలా వీడియోస్లో ఇచ్చాము, ఐరన్ రిచ్ ఫుడ్ సోర్సెస్ అని. కాకపోతే ఐరన్ సప్లిమెంట్స్ లాగా కూడా తీసుకోవచ్చు మీ బాడీలో ఐరన్ తక్కువ ఉంటే. సో ఐరన్ ఏం చేస్తుందంటే మీ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తయారు చేస్తాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్సే మన బాడీలో వివిధ ఆర్గన్స్ కి ఆక్సిజన్ తీసుకెళ్తుంది. ఈ ఆక్సిజన్ లేకపోతే అసలు బ్లడ్ ఫ్లో ఉండదు, ఈ బాడీ పార్ట్స్ పనిచేయవు. మీకే కాదు, మీరు గర్భవతి అయినప్పుడు మీ గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ తీసుకెళ్తాయి. ఈ ఆక్సిజన్ లేకపోతే సరిగా డెవలప్ అవ్వకపోవడము, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడము, గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉండడము, స్టిల్ బర్త్ అవ్వడం అనేది చాలా సీరియస్ ప్రాబ్లమ్స్. సో ఐరన్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ఎంత ఉండాలో మీ బాడీలో అంత ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి. కరెక్ట్గా ప్రెగ్నెంట్ అయినప్పుడు కాదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాగానే మీరు ఈ లెవెల్స్ అన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి చాలా ముఖ్యమైన సప్లిమెంట్స్ అండి. ఇవి తక్కువ ఉంటే ప్రీమెచ్యూర్ బర్త్ అయిపోవడం 9 months కన్నా ముందు, లేదా బర్త్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక వెయిట్ సరిగా ఉండకపోవడం అనేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ తక్కువ ఉంటే ఉంటుంది ప్రాబ్లం. సో ఇవి ఆహారంలో కూడా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. నాన్ వెజిటేరియన్స్, వెజిటేరియన్స్ ఇద్దరికి బాగా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే లెవెల్స్ తక్కువ ఉంటే మీరు సప్లిమెంట్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేది కోలిన్. కోలిన్ ప్రాపర్ మెంటల్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్. అన్ని సప్లిమెంట్స్లో, టాబ్లెట్స్లో ఉండకపోవచ్చు. ఇది అవసరం ఉందా, ఎంత అవసరం అనేది చూసి మీ డాక్టర్ గారు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమైన సప్లిమెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మీరు చాలా సులువుగా మీ డయట్లో ఇంక్లూడ్ చేసే సప్లిమెంట్, దాని పేరు ప్రోటీన్. మీరు ఖచ్చితంగా ప్రోటీన్, మంచి హై కంటెంట్ ప్రోటీన్ డయట్ తినాలి. బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మీరు గర్భవతి ఉన్నప్పుడు శిశువుల్లో ఈ సెల్స్ వివిధ రకాలుగా మారాలన్నా ప్రోటీన్సే మోస్ట్ ఇంపార్టెంట్. ప్రోటీన్ లేకపోతే ప్రాపర్ బాడీ డెవలప్మెంట్ ఉండదు. సో ప్రోటీన్స్ కరెక్ట్ లెవెల్లో ఉండాలి. ఇది మీరు యూజువల్గా ఏంటంటే ఆహారంలో కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. లేదు ఏదో కారణం వల్ల మీకు ప్రోటీన్ సరిగా లేదనుకోండి, అలాంటప్పుడు సప్లిమెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇవి మీరు ఖచ్చితంగా పాటించండి, మీ డయట్లో ఇంక్లూడ్ చేయండి, లేదా సప్లిమెంట్స్ లాగా తీసుకోండి. డాక్టర్ సజెషన్ లేకుండా ఈ డోసేజ్ అనేది మీరు డిసైడ్ చేయమాకండి. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.